గ్రూప్లో కూడా పెడతాను మెసేజ్, రాని వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఇంతకుముందు శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం? 11వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్పారు? మీరు అంటే ప్రకృతి, అంటే మనము జీవులు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు కనుక ఏం చేయాలి? సహాయ సహకారాలతో ఉండాలి. అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి. పరస్పర సహకారము అనేది తప్పనిసరి. అలా సహకరించుకోవడం వల్ల ఏమవుతుంది? మనకు శ్రేయస్సు కలుగుతుంది, శాంతి, సంపత్తి ఇవన్నీ కలుగుతాయి అని చెప్పారు కదా. ఇప్పుడు 12వ శ్లోకం చూద్దాము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. అంటే ఇష్టాన్ భోగాన్, మొదటి చరణము ఇష్టాన్ భోగాన్ హి, ఇష్టాన్ భోగాన్ హి వో దేవా, హి వో దేవా కదా. ఇష్టాన్ భోగాన్ అంటే మీరు కోరే అనుభవాలు, అంటే భోగాన్ అంటే మనకి ఆనందాన్ని ఇచ్చే అనుభవాలు, మీరు ఇష్టపడే అనుభవాలు, అంటే కోరిక తీరడం వల్ల కలిగే సంతృప్తి అని. ఇష్టాన్ భోగాన్ హి, హి అంటే తప్పనిసరిగా నిశ్చయంగా, వహ మీకు, దేవాహ దేవతలు, దేవా దాస్యంతే యజ్ఞ భావితాః కదా. దేవా అంటే దేవతలు, దేవతలు అంటే ప్రకృతి శక్తులు, దాస్యంతే ఇస్తారు, యజ్ఞ భావితాః యజ్ఞ భావనతో సంతుష్టులైనప్పుడు, మీరు వాళ్ళని అంటే ప్రకృతి శక్తుల్ని మీరు సంతృప్తి పరుస్తే మీరు కోరుకున్న అనుభవాలు వారు మీకు ఇస్తారు. 3వ చరణము తైర్దత్త నప్రదాయైభ్యో. తైర్దత్త అంటే తైహి దత్తాన్, తైహి తైహి అంటే విసర్గ, అది తైహి ప్లస్ దత్తాన్, అవి రెండు కలిసినప్పుడు అది సంధి జరిగి తైర్దత్త అవుతుంది. తైర్దత్తావన్ అంటే వారు ఇచ్చిన వాటిని, అప్రదాయ అంటే తిరిగి ఇవ్వకుండా, అంటే వాళ్ళు మీ పట్ల చూపించిన దయ లేదంటే వాళ్ళు మీకు ఇచ్చినది తీసుకొని తిరిగి ఇవ్వకుండా, ప్రదాయ అంటే ఇవ్వడం, అప్రదాయ అంటే తిరిగి ఇవ్వకుండా, తైర్దత్తా నప్రదాయైభ్యో ఏభ్యః అంటే ఇతరులకు, యహ్ భుంక్తే ఇవ్వడు అంటే ఇవ్వకుండా ఆస్వాదిస్తాడు ఇతరులకు, ఏభ్యః యహ భుంక్తే ఇతరులకు పెట్టకుండా తనే ఆస్వాదిస్తాడో, స్తేనః, స్తేనః అంటే దొంగ, స్తేనః దొంగ, ఏవ సహ అతడు అంటే యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు మీ జీవనానికి అవసరమైనవన్నిటిని వాళ్ళు ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే, అంటే దొంగలతో సమానము. తిరిగి ఇవ్వకుండా అంటే ప్రకృతికి ఏమి ఇస్తాము, ఎలా ఇస్తాము? ప్రకృతి మనకి ప్రకృతి వల్ల అన్నీ మనకు వస్తున్నాయి కదా. అందులో సూర్యరశ్మి ఉంది, గాలి, వాన ఇవన్నీ ఉన్నాయి, వృక్షాలు పెరుగుతాయి. మరి వాటికి మనం ఎలా తిరిగి ఇస్తాము అంటే భౌతికంగానే అని కాదు, యజ్ఞ భావనతో మనం ఏ పని చేసినా అది ప్రకృతికి తిరిగి ఇచ్చినట్టే లెక్క, అంటే కృతజ్ఞతా భావంతో ఉండడము అని. అది ఇందులో ముఖ్యమైన విషయం చూద్దాం. ఈ శ్లోకంలో మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎంటైటిల్మెంట్ వర్సెస్ గ్రాటిట్యూడ్ అని. ఎంటైటిల్మెంట్ అంటే ఏంటి? ఎంటైటిల్మెంట్ అంటే మనం ఎలా ఫీల్ అవుతూ ఉంటామంటే, మనం కష్టపడి మనం చదువుకున్నాము, ఉద్యోగం తెచ్చుకున్నాము, సంపాదిస్తున్నాము, ఆ సంపాదించిన దాంతో మనం అనుభవిస్తున్నాము. సో ఇదంతా నా కష్టము, నేను ఇంకొకరికి
ఎవరికో ప్రకృతికో ఇంకొకరికో సమాజానికో నేను ఎందుకు కృతజ్ఞతా భావన చూపించాలి? ఇది నా కష్టము, నేను సంపాదించుకుంది, ఇది నా గౌరవము, నేను సంపాదించుకున్నాను కాబట్టి ఇది ఇది నాకు సొంతము, నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? ఇది నా హక్కు. ఎంటైటిల్మెంట్ అంటే ఐఎమ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ అంటే నాకు నాకు హక్కు ఉంది, అనుభవించే హక్కు ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకటేంటంటే ప్రకృతి కానీ ఏదైనా యూనివర్స్ అంటారు కదా, అది ఏంటంటే అది ఎప్పుడు ఇస్తుందంటే మనం పంచుకోవడానికి సన్నద్ధంగా ఉన్నప్పుడు అది ఇస్తుంది మనకి. అంటే కృతజ్ఞత లేకుండా పంచుకోకుండా మనం భుజిస్తూ ఉన్నాం అనుకో, తీసేసుకుంటూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం, అది దొంగతనం అవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒకరున్నారు, ఎవరో ఒక ఆవిడ ఆఫీస్లో వర్క్ చేస్తోంది, ప్రమోషన్ కావాలనుకుంటోంది, నాకు రావాల్సిందే అనుకుంటుంది, నేను కష్టపడుతున్నాను నాకు రావాలి. కానీ ఆవిడ కష్టపడుతుంది అంటే ఒక్కతే కష్టపడితే ఎలా వస్తుంది? ఏది సాధ్యం కాదు కదా, ఒక టీం ఉంటుంది. అసలుకి ప్రమోషన్ రావాలంటే ముందు ఆఫీస్ ఉండాలి, ఆఫీస్ ఉండాలి అంటే ఒక టీం ఉండాలి కదా, తన చుట్టూ ఉద్యోగం చేసేవాళ్ళు ఉండాలి, ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటేనే అక్కడ ఆఫీస్ అనేది ఏర్పడుతుంది కదా. టీం ఉంది అంటే ఇప్పుడు తను కష్టపడుతోంది అని తను అనుకుంటోంది, కానీ ఆ కష్టం అనేది ఒక టీంలో చేస్తోంది. అంటే తన కష్టానికి ఇతరుల సహకారం కూడా ఉంది, ఇతరుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అలాగే ఫ్యామిలీ సపోర్ట్, కుటుంబం సపోర్ట్ చేయకపోతే ఎవరేం చేయగలరు? మగవారు బయటకు వెళ్ళి సంపాదిస్తున్నారు అంటే మేమే సంపాదిస్తున్నామని కాదు, ఎలా సంపాదించగలుగుతున్నారు? ఇంట్లో వాళ్ళ సహకారం, భార్య బిడ్డలు ఇద్దరూ సహకరించారు, సహకరించకపోతే వాళ్ళు చేయలేరు కదా. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటి? అవకాశం. అవకాశం ఉంది, అవకాశం వచ్చింది మనకు చేయడానికి. అందరికీ రాదు అవకాశం. అవకాశం ఎవరిస్తారు? భగవంతుడు ఇస్తాడు మనకి. ఇంతమంది ఉన్నప్పుడు ఆ అవకాశం నీకే ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? మరి దానికన్నా కృతజ్ఞత అనేది మనం చూపించుకోవాలి కదా. కాబట్టి ఇది ఎంటైటిల్మెంట్ కాదు, అంటే నాకు హక్కు ఉంది, నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను సంపాదించుకున్న గౌరవము, ఇలా కాకుండా నేను ఏది పొందితే కూడా అందులో భాగస్వామ్యము అనేది ఇతరులకు ఉంది. నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా సమాజానికి, నా కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం అనేది ఉంది అని ఎప్పుడైతే మనం అది రియలైజ్ అవుతామో అప్పుడు ఏమవుతుందంటే మనలో అహంకారం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంతే కదా. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి చేశానంటే అది కంప్లీట్గా నా ఎఫర్టే కాదు, అందరి సహకారం కూడా ఉన్నందువల్లే నేను చేయగలిగాను అన్నప్పుడు దాంట్లో నేను అనేది తగ్గుతుంది, కొంచెం మనము అనేది వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎంటైటిల్డ్గా ఫీల్ అవుతున్నామో అప్పుడు ఏమవుతుందంటే కంట్రోల్ ఎప్పుడు బయట ఉంటుంది, అంటే బయట పరిస్థితుల్ని మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయన్నమాట. మనం అనుకోవడమేమో నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, నా గౌరవము, నా డబ్బు అని అనుకుంటూ ఉంటాం, కానీ కంట్రోల్ అనేది బయట ఉంటుంది. బయట కొంచెం మార్పు ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం చాలా త్వరగా బాధపడిపోతాం, చాలా తొందరగా మనసు అనేది చెదిరిపోతుంది అనమాట, ఎందుకంటే కంట్రోల్ బయట ఉంది కాబట్టి. అలా కాకుండా మరి ఎలా ఉండాలి? ఎంటైటిల్మెంట్ కాకుండా మనం ఏమి డెవలప్ చేసుకోవాలంటే గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోవాలి, కృతజ్ఞతా భావము. కృతజ్ఞత అనేది ఎలా ఉంటుంది అంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయడము అంటే త్యాగం చేసేయడము, ఏదో వదిలేసుకోవడము, అన్నీ ఇచ్చేయడము కాదు, అర్పించడం, మన దగ్గర ఉన్నది ఇంకొకరితో పంచుకోవడం, అది థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. ఇవాళ ఇది నాకు దొరికింది, ఇది నాకు దక్కింది అంటే ఇందులో చాలామంది యొక్క పాత్ర ఉంది అనేది ఒప్పుకోవడం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల సంతోషం అనేది పెరుగుతుంది. అప్పుడు కంట్రోల్ అనేది లోపల ఉంటుంది, మనలోనే ఉంటుంది ఆ కంట్రోల్. ఆ కంట్రోల్ అనేది బయట ఎవరికి ఇవ్వం. అప్పుడు ఆ సంతోషం అనేది మన మనసులో నుంచే వస్తుంది, ఎందుకంటే మనకు ఆ గ్రాటిట్యూడ్ అనేది మనలో నుంచి పుడుతుంది కాబట్టి. అది బాగుంది కదా ఈ శ్లోకం, మంచి విషయం మనం తెలుసుకోవచ్చు దీంట్లో. ఎవరైనా ఏదైనా చెప్పాలి, పంచుకోవాలి అంటే చెప్పండి. ఓకే, తర్వాత శ్లోకం చూద్దాము.
యజ్ఞ యజ్ఞశిష్టాశినः సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్ట అశినః, యజ్ఞశిష్టాశినః అనేదాన్ని మనం విడదీసుకుంటే అంటే అది సంధి ద్వారా వచ్చిన పదం. యజ్ఞ శిష్ట అశినః అంటే భగవత్ నివేదన చేయగా మిగిలిన ఆహారం. యజ్ఞశిష్టం అంటే మనం యజ్ఞం చేయగా మిగిలిన ఆహారం అంటే మనం సమర్పణ చేసిన తర్వాత మిగిలినదన్నమాట. మిగిలినది భుజించేవారు అంటే ఇక్కడ వంట సంగతే అని కాదు. వంట వండినప్పుడు కూడా మామూలు కూడా చూడండి, మనం పండగలప్పుడు వండుతాం కదా, నలుగురికి పెట్టాలి అనే సంకల్పం మనం చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ముందు మనం తినం, మనం వండిన తర్వాత అందరికీ పెడతాం, పెట్టిన తర్వాత మిగిలినది మనం తింటాం. ఎక్కడైనా అంతే కదా, అతిథుల్ని పిలిచినప్పుడు ముందు ఆతిథ్యం ఇస్తాం, వాళ్ళు తిన్న తర్వాత మనం తింటాం. అదన్నమాట ఇక్కడ భగవత్ నివేదన చేయగా మిగిలినది. భగవత్ నివేదన అంటే భగవంతునికి పెట్టిన నైవేద్యం ఆయన తిన్న తర్వాత మనం తింటాం. అలాగే ఇంటికి వచ్చిన అతిథులు భగవత్ స్వరూపం కనుక వాళ్ళకు పెట్టి మిగిలినది మనం తింటాం. సంతహ శ్రద్ధ గల సత్పురుషుడు అక్కడ డూ మిస్ అయింది. శ్రద్ధ గల సత్పురుషుడు ముచ్యంతే విముక్తి పొందుతారు. సర్వ కిల్బిషైహి, కిల్బిషం అంటే పాపం, సర్వ అంటే సమస్త పాపముల నుండి వాళ్ళు విముక్తి పొందుతారు. ఎప్పుడు, ఎలా, ఏం చేస్తే విముక్తి పొందుతారు? భగవద్ నివేదన చేయగా మిగిలిన ఆహారాన్ని భుజించేవారు. భుంజతే తేత్వగం పాప కదా, భుంజతే అంటే ఆస్వాదించుట, తే వారు, తు అయితే అఘం దోషాన్ని, పాపాన్ని, అఘం అఘాయురింద్రియారాము అని చదువుకున్నాం కదా, అఘం అంటే పాపం అని. పాపకారులు ఎవరైతే పచంతి వండుతారు, ఆత్మకారణాత్ తాము తినేందుకు, స్వార్థార్థం అంటే స్వార్థం కోసం, భోగం కోసమే ఎవరైతే పచంతి వండుకుంటారో వాళ్ళు పాపకారులు అవుతారు. అలా చేయకూడదు అని. యజ్ఞంలో భాగంగా మిగిలిన ఆహారాన్ని భుజించే సత్సంగతులు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. కానీ ఎవరు స్వార్థంతో మాత్రమే తినేందుకు వండుతారో వారు పాపాన్ని భుజిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒట్టి వంట గురించే అని కాదు, ఇక్కడ మనం చెప్పుకుంటున్నది వంట వండడం, వంట తినడం దీని గురించే కాదు. ఇంతకుముందు చెప్పినట్టు అన్ని పనులకు సంబంధించిన ఇదన్నమాట. అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా ఎంతసేపు మనము సెల్ఫ్ సెంటర్డ్గా కాకుండా, ఇది నేను చేస్తున్నాను, నాకేం వస్తుంది, నన్ను మెచ్చుకుంటున్నారా లేదా, నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, నాకేం వస్తుంది దీని నుంచి అనేది కూడా అన్నమాట. అలా కాకుండా పంచుకోవాలి అనే భావనతో చేయడం యజ్ఞం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంటైటిల్మెంట్, నాకు రావాల్సిందే అనే భావన నుంచి కాకుండా అలా ఉందనుకోండి, ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్ అని చూడండి. ఎమోషనల్ ఎంటాంగిల్ అంటే ఇలా ఒక దాంతో కట్టివేయబడ్డం అన్నమాట. అంటే భావాలు మనల్ని కట్టిపడేస్తాయి ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా మన గురించి, నాకేమొస్తోంది, దీనివల్ల నాకేంటి లాభము, ఇలా మనం నాకేంటి ఎదుగుదల, ఇలా ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తున్నాము, మనలో మనమే ఇలా ఇంకా భావాలతో, అంటే నా అనే భావంతో మనము ఎంటాంగిల్ అయిపోతున్నాం. ఎంటాంగిల్ అంటే చుట్టబడిపోతున్నాం కదా, అది ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్. అంటే ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే బయట ఉంటుంది. మనం అనుకోవడం నేను అని అనుకుంటాం, కానీ కంట్రోల్ అంటే మన సంతోషం అనే దాని యొక్క రిమోట్ బయట ఇంకెవరి దగ్గర ఉంటుందన్నమాట. పరిస్థితుల దగ్గర ఉంటాయి, మనుషుల దగ్గర ఉంటుంది, లేదంటే ఇంకొక వస్తువు మీ దగ్గర ఉంటుంది ఆ రిమోట్ అనేది. ఎందుకు, ఎప్పుడు నేను అనేది సెంటర్ అయిపోయినాం కనుక. అలా కాకుండా నేను అనే దాన్ని పక్కన పెట్టేసి కొంచెం గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావనతో మనం ఆలోచించడము, ఇంకొకరితో పంచుకుందాము అనే ఆలోచనతో ఉన్నామనుకోండి, అప్పుడు అది ఎమోషనల్ డీటాక్స్ అవుతుంది. అంటే మన భావాల్ని మనం శుద్ధిపరచుకోవడం అన్నమాట. అంటే ఇప్పుడు మనం
గ్రాటిట్యూడ్తో ఉండాలి, కృతజ్ఞతా భావంతో ఉండాలి, యజ్ఞార్థంగా పనులు చేయాలి అంటే ప్రతి ఒక్కరం బయటకు వెళ్ళి కర్మయోగం ఏ కా ఏ ఫలితం ఆశించకుండా శారీరకంగా శ్రమ చేయడం, దాన ధర్మాలు చేయడం, అన్నదానాలు చేయడం, ఇవన్నీ అందరూ చేయలేకపోవచ్చు కదా. యజ్ఞ భావన అంటే, కర్మయోగం అంటే అదొక్కటే కాదు. మనం చెప్పుకున్నట్టు మన రోజువారీ పనుల్లో, మనం చేస్తున్న పనుల్లో కూడా మనము ఈ యజ్ఞ భావన అనేది చూపించగలగాలి. అది కూడా కర్మయోగమే అవుతుంది. మన పిల్లలకి వండి పెట్టినప్పుడు కానీ, మన అత్తమామలకి సేవ చేస్తున్నప్పుడు కానీ, మన తల్లిదండ్రులను చూసుకుంటున్నప్పుడు కానీ. ఈ మధ్యన ఒక కొత్త ఫ్యాషన్ కూడా వస్తుంది. కొంతమంది చూస్తూ ఉన్నాను. ఇంతకుముందు అత్తమామల్ని కామెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల్ని, వీళ్ళు మాకేం చేశారు, ఏదో చదివించారు, వాళ్ళని నాకన్నా ముందు పుట్టిన వాళ్ళని చక్కగా డాక్టర్ చదివించారు, నన్ను ఏమైనా చదివించారా అంటే, మరి నువ్వు చదువుకోలేదు అని అంటే, నేను చదువుకోలేదని అనుకోండి, నన్ను కొట్టిక చదివించాలి కదా. నువ్వు నన్ను ఎందుకు చదివించలేదు, నన్ను ఇలాంటి ఒక కుటుంబంలో ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారు, అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు నేను ఏదైనా కష్టం, జీవితం అన్న కష్టం రాకుండా ఉండదు కదా, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ప్రతి కష్టానికి తల్లిదండ్రులు చేసిన పెళ్ళే కారణము, తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలే కారణము అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో అలా కాకుండా, ఓకే, వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఏదో చేశారు, మనకి ఇచ్చారు, పెంచారు, పెద్ద చేశారు, మనల్ని ఒక ఇంటికి చేసి అందించారు. అక్కడ ఉన్న పరిస్థితులతో మనం కలిసిపోయి కొంచెము వీలైనంత వరకు సర్దుకొని వెళ్దాము అనే ఒక ఇది వచ్చింది అనుకోండి, అది కూడా యజ్ఞభావనే. తల్లిదండ్రులను తిట్టకుండా, నువ్వు నాకేమిచ్చావు అనుకుంటా, కృతజ్ఞతా భావనతో కనీసం ఇది ఉంది కదా, నా తల కింద నీడ, నా తల మీద నీడ అనేదన్నా ఉంది కదా అనే ఒక ఆలోచనతో మనం ముందుకెళ్ళామనుకోండి, అది కూడా యజ్ఞభావనే. అత్తమామలు కూడా అంతే. ఏ ఇంట్లో అత్త మామలతో గొడవ లేకుండా ఎక్కడా ఉండదు, అలాగే వాళ్ళకి కోడలతో గొడవ లేకుండా ఉండదు. అంటే మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా సర్దుకొని పొమ్మని కాదు, వీలైనంత వరకు అలా ఉన్నామనుకోండి, అది కూడా యజ్ఞభావనే. పిల్లల దగ్గర అక్కడి నుంచే మొదలు. అసలేంటంటే బయట వాళ్ళతో సర్దుకుపోవడం ఈజీ, ఎందుకంటే వాళ్ళతో మనకి ఎటువంటి బ్యాగేజ్ అనేది ఉండదు, వాళ్ళతో ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాంటివి ఏమి ఉండవు కనుక వాళ్ళతో సర్దుకుపోవడం సులభమే. మన అసలైన కర్మయోగము మన ఇంట్లో తెలుస్తుంది, మనం ఇంట్లో ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టే తెలుస్తుంది. అది చాలా కష్టం, నేను చెప్తున్నాను. కానీ కొన్ని అంటే పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. మనం అంటే మెంటల్ స్టేట్ అనేది బ్యాలెన్స్ తప్పేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఎప్పుడైనా ఒకసారి తప్పిపోయినా, దారి తప్పినా మళ్ళీ వెనక్కి వచ్చేయగలగాలి, అదే ముఖ్యం. ఎప్పుడు ఎక్కడ ఎవరు తప్పడుగు వేయకుండా, తప్పుగా మాట్లాడకుండా, ఎప్పుడు ఈ కర్మయోగాన్నే చేసుకుంటూ వెళ్ళలేము. అలా చేసుకుంటూ వెళ్తే మనం భగవంతుడు చేరినట్టే. గొప్ప గొప్ప గురువులు ఉన్నారు కదా, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి గారు, ఇలాంటి లెవెల్ అనమాట. మనం ఇంకా సాధనలో ఉన్నాం కనుక మనం ఇలా చెప్పుకుంటూ అలా వింటూ ఉన్నాం అనుకోండి, ఎక్కడో ఒకటి ఒక చుక్క మనం చెప్పుకున్నాం కదా, ఎలా అయితే చుక్క పడి కఠినమైన రాయిని కూడా నునుపు చేసేస్తుందో, అలాగే మనం ఇలాంటివి చెప్పుకోవడము వినడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక దగ్గర కరెక్ట్ పాయింట్లో అది దిగుతుంది, మనసులోకి పట్టుకుంటుంది మనసు. కొన్ని విషయాలు చూడండి, మనము చెప్పేవాళ్ళు చెప్పే విధంగా, లేదంటే కొన్ని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల మనము అది మనసు దాన్ని పట్టుకుంటుంది. అదే విషయాన్ని ఇంకొకరు 10 సార్లు చెప్పినా అది మనసు పట్టుకోదు. అలా జరుగుతూ ఉంటుంది మనకి. కొన్ని విషయాలు అలా గుర్తుండిపోతాయి, ఎందుకు అనేది మనకు కూడా తెలియదు అది, కానీ అలా ఉంటుంది కనుక మనము ఎవరు చెప్పినా సరే, ఎవరు ఎంత ఎక్కువ మంది గురువులవి ప్రవచనాలు వింటూ ఉంటే అంత మంచిది. సో అదే అనమాట ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్. ఎప్పుడు కూడా నేను నాది అనే తత్వంతో మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఎంటైటిల్మెంట్, నాకు హక్కు ఉంది అనే దాంట్లో వెళ్తూ ఉంటే మనం ఎప్పుడూ మన భావాలు అనేవి మనల్ని కట్టిపడేస్తాయి. దాని నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి? ఎమోషనల్ డీటాక్స్ చేసుకోవాలి అంటే ముఖ్యమైనది గ్రాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. అంటే కృతజ్ఞతా భావన అనేది
తప్పనిసరిగా మనము అలవాటు చేసుకోవాలి. అందుకనే కదా మన పెద్దలు కూడా మనకి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి కదా. సంవత్సరానికి ఒకసారి పెద్దల్ని తలుచుకోవాలి, మన వాళ్ళకి గుడ్డలు పెట్టుకోవాలి, అలాగే ఆ రోజు వాళ్ళకి తిండి చేసి పెట్టాలి. అమావాస్యలు చేస్తారు, మా పక్కన అమావాస్యలు చేస్తాం మేము. అమావాస్యకి ఆ రోజు కొంచెం వండి మేము తిన్నది ఏదో పెద్దవాళ్ళ దగ్గర పెట్టాలన్నమాట. అవి కొన్ని అమావాస్యలు మేము చేస్తూ ఉంటాం. ఒకసారి మిస్ అవుతుంటే కొన్ని మేము చేస్తూ ఉంటాం. అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఎందుకు? అది కృతజ్ఞతా భావం చెప్పుకోవడం అన్నమాట. ఆ భావాన్ని అలవాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇది అలా పెట్టారు పెద్దవాళ్ళు, మనకు సాంప్రదాయాలు అలా పెట్టారు అనమాట. అది ఈ విషయం గుర్తుపెట్టుకోండి, చక్కగా ఇక్కడ నోట్ చేసుకోండి. మనకి ఎంటైటిల్మెంట్ అంటే ఒక హక్కు భావన అనేది మనకు పోవాలి అంటే మనము గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోవాలి, కృతజ్ఞతా భావన అనేది మనం అలవాటు చేసుకోవాలి. పద్నాలుగవ శ్లోకం కూడా చూడొచ్చేమో, ఇంకా ఉంది టైం. ఒక్క నిమిషం. నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ జాయిన్ అవుతాను ఒక 5 minutes. ట్రై చేస్తాను. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యః సముద్భవః. అన్నాత్ అంటే అన్నం వల్ల, భవంతి ఉత్పన్నం అవుతారు, భూతాని జీవులు, అన్నం తినడం వల్ల జీవులు ఉత్పత్తి అవుతారు. పర్జన్యాత్ వర్షం వల్ల, పర్జన్య అంటే వర్షము, మేఘము, ఇలా చెప్పుకోవచ్చు. పర్జన్యాత్ అంటే వర్షం వల్ల, అన్న సంభవ అన్నము ఉత్పత్తి అవుతుంది. యజ్ఞాత్ యజ్ఞం వల్ల, యజ్ఞం వల్ల, భవతి కలుగుతుంది, పర్జన్య వర్షం, యజ్ఞం చేయడం వల్ల వర్షం వస్తుంది. యజ్ఞము కర్మ సముద్భవ కర్మల వల్ల ఉద్భవిస్తుంది. యజ్ఞం అనేది కర్మ వల్ల ఉద్భవిస్తుంది. యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది, వర్షం వల్ల అన్నం వస్తుంది, అన్నం వల్ల జీవులు ఉత్పత్తి అవుతారు అని అర్థం. సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యములు అంటే యజ్ఞము చేయడం వల్ల నిర్దేశింపబడిన కర్తవ్యం అంటే మన కర్తవ్యం మనం చేయడం వలన యజ్ఞం అనేది జనిస్తుంది, ఆ యజ్ఞ భావన అనేది పుడుతుంది అని అర్థం. ఇది ఇంతకుముందు చెప్పుకున్నదే అనమాట. ఇది అంటే అదే విషయాన్ని పదే చెప్తున్నారు భగవానుడు. అంటే ఇది చాలా ముఖ్యమైనది. ఆ యజ్ఞ భావన అనేది కర్మయోగానికి ఒక గుండె అనమాట. అందుకని పదే చెప్తున్నారు. కర్మయోగము అంటూనే మీరు కళ్ళు మూసుకుంటూనే ఇవే గుర్తుకు రావాలి. యజ్ఞ భావనతో చేయడమే కర్మయోగము. అందుకని పదే చెప్తున్నారు. అంటే ఎలా ఉంటుందంటే యజ్ఞ భావన అనేది మనం అలవాటు చేసుకున్నాము అంటే మనకు ఒక్కొక్కసారి లోపల ఇదేంటి జీవితము శూన్యంగా అనిపిస్తూ ఉంటుంది, ఏదో వాక్యూమ్ ఉన్నట్టు కదా. అలాంటి భావన, అలాంటి ఒక అనుభూతి రాకుండా ఉంటుంది అనమాట. ఆ యజ్ఞ భావన అనేది మనం అలవాటు చేసుకున్నాము అంటే ఆ యొక్క డిప్రెషన్ అనేది అప్పుడప్పుడు ఒకసారి డిప్రెషన్ కలుగుతూ ఉంటుంది. ఏంటి ఈ జీవితం అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది, పెద్ద కారణం ఏమి ఉండదు. అయినా ఏంటో ఈ జీవితం ఇలా అయిపోయింది, ఇలా ఉంది, ఏంటో ఒక రకమైన రొటీన్ అయిపోయింది, ఇంతేనా, ఇలాంటివి కలుగుతూ ఉంటాయి భావాలు మనకి. అలాంటి భావన కలగకుండా ఉండాలి అంటే ఈ యజ్ఞ భావన అనేది మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి. అంటే ప్రతి పనిలోనూ మనం ఒకరికి ఇస్తున్నాము అనే భావన అనమాట. ఒకరికి ఇస్తున్నాము అంటే మనం పంచుకుంటున్నాము అంటేనే సంతోషం.
సంతోషానికి అది కారణమవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ భావనలు అంటే ఆ డిప్రెషన్ ఇలాంటివి మనకి రాకుండా ఉంటాయి. ఒకవేళ వస్తే కూడా మనం త్వరగా బయటపడతాం. అదైతే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి మనకి దీంట్లో. కానీ ఎప్పుడైతే మనం ఒకరికి చెప్తున్నాము, ఏదో చేస్తున్నాము, మన నుంచి ఏదన్నా ఒకటి జరుగుతోంది అన్నప్పుడు ఏమవుతుందంటే మిగతా వచ్చే భావనలు అనేవి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతాయి. వాటికి పెద్ద ప్రాముఖ్యత అనేది ఉండదన్నమాట. అది మనకి చేతనైంది ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా చేసుకొని తింటున్నాం అనుకోండి, ఒక పాయసమో ఒక స్వీటో చేసుకొని తింటాం. దాన్నే కొంచెం ఎక్కువ చేసి మీరు గుళ్ళో నలుగురికి ప్రసాదంలాగా ఇచ్చారనుకోండి, అది యజ్ఞం అయిపోతుంది. సింపుల్. మనకి తెలిసిన కళ ఏదో ఒకటి ఉంది, మంచిగా కుట్లు కుట్టడం మనకి చక్కగా వస్తుంది, ఎంబ్రాయిడరీ చేయడము. మనకు తెలిసిన వాళ్ళకి ఇద్దరు నలుగురిని కూర్చోబెట్టి మనం నేర్పించామనుకోండి, మనకు తెలియదు నిజంగా, చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి మనం నేర్పించామనుకోండి, నిజంగా వాళ్ళకి అది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరైనా ఏదో ఒక క్షణంలో ఒకరు చెప్పింది చక్కగా పట్టేసుకుంటాం. అలా ఆ పిల్లల మనసుల్లో అది పడిపోయింది అనుకోండి, అదే వాళ్ళకి జీవనోపాధి అవుతుందో ఏమో తెలియదు కదా. అదే వాళ్ళు ఒక కెరీర్ లాగా మార్చుకోవచ్చు ఆ ఇంట్రెస్ట్తో. సో ఏదో రకంగా ఇవ్వడం, లేదంటే నలుగురు పిల్లలకి ఏదైనా చెప్పడం, శ్లోకాలు నేర్పించడం, ఏదైనా వాళ్ళకి అర్థం కానిది మనకి చెప్పడం, మనకు లెక్కలు చక్కగా వచ్చనుకో వాళ్ళకి లెక్కలు నేర్పించడం, అలా ఏదైనా మనం ఊరికే ఇచ్చామనుకోండి అది యజ్ఞం అంతే. అందుకనే ఇప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, మరి ఇలాంటివి చెయ్యాలి అంటే ఏంటి అంటే యజ్ఞ భావనతో చెయ్యాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే, మన పెద్దలు ఏం చెప్పారంటే పంచయజ్ఞాలు చెప్పారు. 5 యజ్ఞాలు చేయొచ్చు అంట. ప్రతి ఒక్కరం ఇంట్లో ఉన్న వాళ్ళైనా బయటకు వెళ్ళిన వాళ్ళైనా 5 యజ్ఞాలు. ఏంటి ఆ యజ్ఞాలు? బ్రహ్మయజ్ఞం ఒకటి. బ్రహ్మయజ్ఞం అంటే లేదంటే ఋషి యజ్ఞం అని కూడా చెప్పచ్చు. అంటే గురుస్థానంలో ఉన్న వాళ్ళకి మనం సేవ చేయడం, ఏదో ఒక సేవ. అంటే మన టీచర్స్ మన వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. తర్వాత దేవయజ్ఞం అంటే దేవుళ్ళకి, అంటే మనం ప్రసాదాలు వండి పెట్టడం, పూజలు చేయడం, ఇలా ఇవి చదవడం, స్తోత్రాలు చదవడం, అది దేవయజ్ఞం, అది యజ్ఞం చేసినట్టు. పితృయజ్ఞం పెద్దవాళ్ళకి ఇట్లా చేస్తాం కదా, కర్మకాండలు అవి చేస్తాం, తద్దినాలు పెడుతూ ఉంటాం, అది పితృయజ్ఞం. మనుష్య యజ్ఞము అంటే మనుషుల కోసం ఏదైనా దాన ధర్మాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నవి దాన ధర్మాలు చేయడము, లేదంటే ఎవరికైనా ఏదైనా నేర్పించడం, ఏదైనా మనకు చేతనైంది చేయడం మనుషులకి. ఇంకొకటి లాస్ట్లోది భూత యజ్ఞం అంటే పశుపక్షాదులకి ఇంత తిండి పెట్టడం. మామూలు కూడా మనం వండుకున్న తర్వాత కొంతమంది బయట పెడుతూ ఉంటారు ఒక ముద్ద అంత చేసి, భూత యజ్ఞం అది. ఈ పంచయజ్ఞాలు ఏదైనా చేయొచ్చు. రోజులో ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూ వెళ్ళచ్చు. భూత యజ్ఞం ఈరోజు ఒక కుక్కకో ఒక ఆవుకో ఏదో పెట్టాం, యజ్ఞం అయిపోయింది. రేపు ఒకరికి ఏదైనా ఒక మాట సాయమో, డబ్బు సాయమో, లేదంటే ఇంకొకటి ఏదైనా సాయం చేసాము, మనుష్య యజ్ఞం అయిపోయింది. పితృయజ్ఞం, అమావాస్య వచ్చింది, ఇంత వండి పెడితే పితృయజ్ఞం చేసాం. దేవయజ్ఞం మనం చేస్తూనే ఉంటాం రోజు. ఋషి యజ్ఞం మనకి గురుస్థానంలో ఉన్న వాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళని ఎప్పుడైనా సన్మానించడం, లేదంటే ఒక చీరో ఒక పంచో పెట్టడం వాళ్ళకి. ఇవన్నీ యజ్ఞాలే. అంటే యజ్ఞం అనేది ఎలా చేయొచ్చు అంటే కర్మయోగం, ఇవన్నీ పద్ధతులు.